ఒకవేళ దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే, దేవుని చిత్తం చేయడానికి ఆయన ఏర్పాట్లు నువ్వు ఉంటే, జస్ట్ ఒక విశ్వాసిగా, ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ఒకవేళ నువ్వు అలా బతికేద్దామంటే నీకు నేను సంబంధించి చెప్పను. నిజంగా నువ్వు శిష్యుడి మెట్లోకి వచ్చి, శిష్యురాలి మెట్లోకి వచ్చి పరిపూర్ణతను పొందగోరి దేవుని కొరకు ఫలించేడి కొమ్మ వలె నువ్వు ఉండాలంటే నీతో నేను మాట్లాడతాను. నీ హృదయంలో ఉన్న భారాన్ని బట్టి, నీలో ఉన్న ఆకలిని బట్టి, నశించిపోతున్న ఆత్మల కొరకు నీలో ఉన్నటువంటి తపనను బట్టి, నీ ఎడల దేవుడు ఒక ఏర్పాటు, ఒక చిత్తం ఒకవేళ కలిగి ఉంటే నిన్ను అనేక రీతులా దర్శిస్తుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు. చెడుతనంలో, శాపగ్రస్తమైన మార్గాల్లో, వ్యసనాల్లో, పాపంలో బతుకుతున్న వాళ్ళని చూసి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏముందిలే అని వెళ్ళిపోతున్నావు అంటే భారం లేని వ్యక్తి కాదు. అయ్యో అని నువ్వు బాధపడుతున్నావు అంటే నీకు భారం ఉంది. ఆ భారం నీ హృదయంలో, ఆత్మలు నాశనం అవుతున్నప్పుడు నీ హృదయంలో ఆ భారం, ఆ తొణుకు, ఆ బాధ అనేది నీకు కలుగుతుందో లేదో అదొక్కటి అబ్జర్వ్ చేస్తాడు.